ఆవేశమైన గారికి మరి బాలోచన తరఫున ఇచ్చేసినటువంటి ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. ఒకరు మా అన్నయ్య శ్రీ నటి నారాయణ గారు, ఇంకోరు మంచి స్నేహపూర్వకమైనటువంటి మనిషిని ప్రేమించే తత్వం కలిగినటువంటి తల్లి మనసు కలిగినటువంటి శ్రీమతి మునలక్ష్మి, నెల్లూరు మునలక్ష్మి గారికి, మనకి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు అభినందనలు, శుభాధ్యాయాలు చెబుతూ ఇలాంటి కార్యక్రమంలో నేను కవిత కనుక ఇప్పుడే ఒక కవిత రాసుకున్నాను. వీళ్ళు ఉపన్యాసం చేస్తుండగా మధ్యలో వచ్చినటువంటి 4 అక్షరాలని నా కవితతోనే మొదలు పెట్టడం ఉపన్యాసం. మనుషులు కావాలి ఇప్పుడు, మనుషులు కావాలి ఇప్పుడు, మనుషుల్ని మనుషులుగా చూసే మనుషులు కావాలి ఇప్పుడు. సంపదే మనిషిని కొలిచే కొలబద్దయ్యాక, సంపదే మనిషిని కొలిచే కొలబద్దయ్యాక బంధాలు అనుబంధాలు బంధనాలు అవుతున్న వేళ మనుషులు కావాలి ఇప్పుడు. భార్యను ప్రేమించే భర్తలు, భర్తను ప్రేమించే భార్యలు కావాలి ఇప్పుడు. బతుకంతా బాధరాయనమయ్యాక, బతుకంతా బాధరాయనమయ్యాక ప్రియమైన ఓదార్పు మాటలు కరువైన వేళ మనుషులు కావాలి ఇప్పుడు. హృదయ రోగిళ్లలో లోకితత్వం తిష్టవేసి మొదలష్టపు తప్పుతో మనిషి మృగమై ఊరేగుతున్న వేళ, హృదయ రోగిళ్లలో లోకితత్వం తిష్టవేసి మొదలష్టపు తప్పుతో మనిషి మృగమై ఊరేగుతున్న వేళ గృహాలు మాత్రం ఆడంబరాల డమ్మికాలతో నింపుకున్న వేళ మనుషులు కావాలి ఇప్పుడు, మనుషులు కావాలి ఇప్పుడు. మానసికంగా శిథిలమైన మనిషికి స్వాతంత్రం కలిగించేది సాహిత్యమే దిక్కు. మానసికంగా శిథిలమైన మనసుకు స్వాతంత్రం కలిగించేదే సాహిత్యం. చెడును ద్వేషించే మనిషి కావాలి ఇప్పుడు, చెడును ద్వేషించే మనిషి కావాలి ఇప్పుడు. మంచిని ప్రేమించే మనిషి కావాలి ఇప్పుడు. నగిశీలకిన నవ్వులు అక్కర్లేదు ఇప్పుడు, నగిశీలు దక్కిన నవ్వులు అక్కర్లేదు ఇప్పుడు. నంగి మాయమాటలు వద్దిప్పుడు, నంగి మాయమాటలు వద్దిప్పుడు. మనిషిని మనిషిగా చూసే నికాషైన అచ్చమైన స్వచ్ఛమైన మనుషులు కావాలి ఇప్పుడు. బతుకంతా నాటకమయ్యాక బంధాలు అనుబంధాలు ఇప్పుడు దుగ్ధపు వాగులో కొట్టుకుపోతున్న వేళ మనుషులు కావాలి ఇప్పుడు. ఇది ఇప్పుడు అక్కడ కూర్చొని రాసుకున్నటువంటి కవిత. ఇక నాకు ఇచ్చిన అంశం ఆధునిక కవిత్వం, మానవ సంబంధాలు. మానవ సంబంధాల గురించి మొదటగా మాట్లాడిన వాళ్ళ నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి అంశాలు. అయితే కవిత్వం ఏం చేస్తుంది? ప్రముఖ కవి శివారెడ్డి గారు కవులు ఏం చేస్తారన్నటువంటి శీర్షికతో కవిత రాశారు. కవులు ఏం చేయగలరు, ఏం చేస్తారు, ఈ సమాజానికి ఏమి ఇస్తారు అనే ప్రశ్నతోటి మొదలైన కవితది. చాలా చక్కటి కవిత. మొత్తం మనిషి చుట్టూ, మానవ సంబంధాల చుట్టూ తిరిగేటటువంటి కవిత. ఇక్కడ నేను చేర్చుకున్నవి, రాసుకున్నవి, ప్రిపేర్ అయినాక ఒక విశ్వవిద్యాలయంలో మనం పత్ర సమర్పణ కోసం చేసినటువంటి 6 పేజీల వ్యాసం. అయితే ఇందులో అందరినీ నేను చదవదలుచుకోలేదు. మనకేది అవసరమో అది మాత్రమే మాట్లాడుకొని నాకు ఇచ్చిన సమయానికి నేను పూర్తి చేస్తాను. కవిత్వం సుందరమైనది అంటాడు, సుకుమారమైనది అంటాడు. ఆనందాన్ని దుఃఖాన్ని అయినా తన వైపు వండుకుంటుంది కవిత్వం. మనిషి ఆనందంగా ఉన్నప్పుడు పంచుకుంటుంది, దుఃఖపడినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తుంది కవిత్వం. నాకైతే నా వంద బతుకు సర్దిద్దింది కవిత్వం ఒకటే అని నేను గంటాబద్దంగా చెప్పగలను. తెలుగు కవిత్వం అనాదిగా సమాజ జీవితాన్ని
కవిత్వం, మూడవది సాంప్రదాయ కవిత పునర్జీవనం. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కవితా ధోరణులు వేరు, వారు తీసుకునే వస్తువులు వేరు, వారు రాసేటటువంటి భాష వేరు. అయితే గిడుగు పంతులు గారి వ్యవహారిక భాషను ఎప్పుడైతే మనం సరళీకృతం చేసి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి రాసేటటువంటి కవులు, చదివేటటువంటి పాఠకులు కూడా తమ చుట్టూ జరిగేటటువంటి సంఘటనలు, తమ చుట్టూ తమ జీవితాల్లో జరిగేటటువంటి అనేక దుస్సంఘటనల్ని కవిత్వ రూపంలో మారుస్తూ వారు మాట్లాడుకునే వాడభాష అయితేనేమి, మాతృభాష అయితేనేమి, సరళంగా ఉన్నటువంటి భాషను అందరికీ అర్థమయ్యే విధంగా కవిత్వంలో చొప్పించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో పాఠశాల కానీ, కళాశాలలో కానీ, బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలను విద్య నేర్పించే గురువులను అవమానపరచడం, హత్య చేసేందుకు ప్రయత్నించడం జరుగుతున్నటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు మెదలాడుతున్నాయి. ఎన్నో జరిగినటువంటి సంఘటనలు కూడా. అలాగే కన్నబిడ్డతో పట్టణ సుఖం కోసం కోరుకునేటువంటి తండ్రులను సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. భర్తను భార్యను కడతీర్చడం, భర్తను భార్య కడతీర్చడం, ఇలాంటి దుస్సంఘటనలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్న వేళ మానవ సంబంధాలు ఎక్కడికి మారిపోయి ఏమయ్యాయి? మానవ సంబంధం అంటే ఇదేనా అన్నటువంటి ఒక జవాబు లేని ప్రశ్నలు మన ముందు ఎన్నెన్నో మెదులుతూ ఉంటాయి. మానవ సంబంధాలని, ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిగా అవి నిజంగా మన కళ్ళ ముందు నిజాలై మెదలాడుతున్నాయి. ఆర్థిక సంబంధం మాత్రమే మనుషుల చుట్టూ తలవేసుకుంటూ మనిషిని ఒక ఆర్థిక వస్తువుగా చూసేటటువంటి నేపథ్యంలో మనం ఇలాంటి కాలమాన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాం. మరి ఈ మానవ సంబంధాలన్నీ ఎట్లా ప్రోధి చేసుకోవాలి? ఏ విధమైనటువంటి మంచి ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబ బంధాలన్నీ కూడా చీలిపోయి ఇప్పుడు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే స్లోగన్ తోటి చాలా చిన్న కుటుంబాలుగా నేను, నా పిల్లలు, నా బిడ్డల వరకు, ఆ బిడ్డలు కూడా పెద్ద అయితే వాళ్ళు కూడా అదే తీసుకుంటున్నాడు. నాన్నమ్మను పక్క ధర్మిస్తారు. ఇంతవరకు మనం పెద్దలు చెప్పినటువంటివన్నీ విన్నాం. అంటే మాది కూడా ఒక ఉమ్మడి కుటుంబం, పెద్ద సంసారం. దాదాపు నేను చిన్నతనంలో 60 మంది పిల్లల పెద్దల్లో ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చాను కాబట్టి కాస్త ఈనాడు జరుగుతున్నటువంటి కుటుంబాల విషయాల్లో కాస్త కలెక్ట్ చెందడానికి కష్టంగా ఉంటుంది. మరి తెలుగు ఆధునిక కవిత్వము, వాటి లక్షణాలు చాలా ఉన్నాయి. వాటందరినీ మీరు ఒక తెలుగు విద్యార్థులుగా మీరు పాఠాలుగా నేర్చుకుంటారు. అయితే కూడా తెలుగు కవిత్వ లక్షణాలు వ్యక్తి ప్రాధాన్యత, సామాజిక చైతన్యం, వాస్తవికత, నూతన ప్రయోగాలు అన్నటువంటి 4 లక్షణాలతోటి నేను రాసుకున్నటువంటి వ్యాసాలు. దీనికి భిన్నంగానూ ఉండవచ్చు అని ప్రాధాన్యం. మానవ సంబంధాలు అనేవి ఎప్పటికీ స్థిరంగా ఉండేవి కావని కాలానుగుణంగా వాటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా వాటిలో కుటుంబ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, మొదలైన ఉదయం చెప్పినట్టుగా ప్రేమ సంబంధాలు చాలా జీవితాలని ఛిద్రం చేస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఏదైతే మనం వ్యామోహం ఉందో దాన్నే ప్రేమగా యుక్త వయసులో ఉన్నటువంటి యువకులు మోసపోతున్నటువంటి వైనాలు మనకు కవితల్లోనూ, కథల్లోనూ, నవలల్లోనూ వస్తున్నాయి. స్నేహము, నమ్మకము, ఈ 2 సామాజిక సంబంధాలు. ఇవి కుల, మతం, లింగ వివక్ష వంటి సామాజిక అంశాల నేపథ్యంలో మానవ సంబంధాల్లో ఏర్పడుతున్నటువంటి విభేదాలు కూడా ఆధునిక కవిత్వంలో ప్రధాన అంశాలుగా మారుతున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే కవులు ఏం చేస్తారు? కవుల పరిశీలన ఎలా ఉంటుంది అంటే, సాధారణ మనుషులు చూసేటటువంటి చూపు వేరు, కవుల దృష్టి వేరుగా ఉంటుంది. సామాన్య ప్రజలు ఒక వస్తువును చూస్తే కేవలం చూడగలరు. అయితే కవులు అదే వస్తువును
స్వామి మనోనేత్రంతో చూసి ఆ చూసినటువంటి దర్శనంలో అంతర్దృష్టితో చూస్తారు కాబట్టి ఆ అంతర్దృష్టి ద్వారా కవులకు ఏ భావన చిత్రం కడుతుందో దాన్ని కవితాత్మకంగా అక్షర రూపంలోకి తీసుకొచ్చే బాధ్యత కవులు తీసుకొస్తారు. ఇక గురజాడ అప్పారావు గారు మనిషి అన్నటువంటిది 1912 సంవత్సరంలో గేయం రాశారు. ఆధునిక కవిత్వంలో మానవ సంబంధాలకు సంబంధించి మొదటి కవితగా అభివర్ణించవచ్చు సాహితీ చరిత్రలో. దానిలో మానవుడికి మహోన్నతమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు కవి. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ, మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తారేలా ఎలా, దేవుడు ఎక్కడో దాగనంటే కొండ కోణల వెతుకులాడే నేల అని ప్రశ్నించేటటువంటి తత్వంతో ఆ కవిత్వం సాగుతుంది. అంటే మనుషుల్ని ప్రేమించకుండా కనిపించని రాళ్ళను దేవుళ్ళ కోసం రాళ్ళ రప్పలతో పూజిస్తారు. ఎందుకని ఆనాడే 1912 సంవత్సరంలోనే ఈ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో మీకు తెలిసినటువంటి కవి. 20వ శతాబ్దంలో మార్పులు చేర్పులతో ఇదివరకటి కవులైతే, పూర్వకాలం కవులైతే దేవతలను, రాజులను, రాజుల భార్యలను, వారి అందచందాలను, ఇంకోటో ప్రకృతిను తమ ఊహా భావాలను కవితా వస్తువులుగా తీసుకొని రాసినటువంటి కవిత్వం ఈనాడు మనిషి పడుతున్నటువంటి వేదన, ఎదుటి మనిషి పడుతున్నటువంటి చేస్తున్నటువంటి అకృత్యాలని, కన్నీటి గాథల్ని, కుల మత వర్గ వివక్షతలని, మనమైతే మనిషి జీవించడానికి ఏవైతే ఆశాభావంగా లేవో వాటన్నింటినీ సమస్యలుగా తీసుకొని కవిత్వీకరిస్తున్నటువంటి నేటి ఆధునిక కవుల యొక్క స్థితిగతులు మనము మానవ సంబంధాలలో చాలా విస్తృతంగా ఉన్నాయి. దాంట్లో గుంటూరు శేషేంద్ర శర్మ అత్యంత ఆధునికుడని చెప్పచ్చు. తెలుగు కవిత్వాన్ని ప్రపంచ పటంలో నిలిపినటువంటి ఒక మహోన్నతమైన కవిగా మనం పేర్కొనవచ్చు. ఆధునిక కవిత్వం ఒక వరణ సృష్టించారు. ఆ ప్రక్రియలో తిలక్, శ్రీశ్రీ వంటి కవులు ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి మనకు వాస్తవం. అందులో తిలక్ రాసిన కవితలు ఎంతో మంది తమ ఆలోచనల విధానాలు మార్చివేశాయి. మానవవాదానికి పతాక స్థాయిలో నిలిపాయి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటాడు తిలక్. నా కవిత్వం 1941 పేరుతో రాసిన కవితలో ఇలా అంటాడు తిలక్, నా కవిత్వం కాదుక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనిక వాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం అంటే తన కవిత్వం పీడించే వారి పక్షాన ఉండకుండా మానవత్వానికి అత్యంత ప్రముఖమైనటువంటి ప్రేమను పంచేటటువంటి లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి కవిగా మన ముందు తెలుస్తుంది. అలాగే ఆరుద్ర గారు కదవ చెట్టు కవితలో కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, సంబంధాల్లో వచ్చే విభేదాలే ఇలా ఉంటాయని కవిత్వం తెలుస్తాడు. నిన్నటి వరకు నన్ను అల్లుకుపోయిన ఈ చెట్టు ఈరోజు ఆకులు రాల్చింది అంటే సదాసిదా పదాలతో, నిన్నటి వరకు నన్ను అల్లుకుపోయిన ఈ చెట్టు ఈరోజు ఆకులు రాలుస్తుంది. ఇంటిలో నేను అనవసరమయ్యానా, అని ప్రశ్నిస్తాడు. ఈ కవితలో కుటుంబం యొక్క సంబంధాల్లో తలెత్తే ఒడిదొడుగులు, ఒత్తిళ్లు, మానవ జీవిత శైలిలో పాత బంధాలు ఎలా దెబ్బతిన్నాయి అన్నటువంటిది, ఒక వయస్సు ఉడికిపోయినటువంటి మనిషి రాలిపోయిన ఆకుతోను మరి అనవసరమైనటువంటి ఒక వస్తువుగాను ముసలివాళ్లను చూస్తున్నాము, అది నేటికి జరుగుతున్నది అన్నటువంటి దానికి అర్థవంతంగా ఉన్నటువంటిది, ఎప్పటికీ అభిరామంగా ఉండేటువంటి కవి. అలాగే మానవ సంబంధాల్లో కనవేసుకున్నటువంటి మరో కవి పద్మశ్రీ పలకలి రియాజ్ గారు. మీరు రాసినటువంటి మాతృ పూజ కవితలో భార్యాభర్తల బంధం తల్లి కొడుకుల బంధంలాగా కూడా ఉండాలని
తాకే పదాలు. మా అమ్మ కనుమరుగైన తర్వాత నా భార్య నాకు అమ్మయింది. అమ్మ చనిపోతే మా భార్య నాకు అమ్మయింది. అందుకనే స్త్రీలు భార్యలుగానే కాదు అమ్మతనాన్ని పుణిపుచ్చుకుంటారు కాబట్టి వారు తల్లులు. తల్లి బిడ్డకు పాలించే దృశ్యం ప్రపంచంలో అన్నిటికంటే అందమైనది అని, అన్నింటికన్నా అందమైనది. అదే కవితలో చెప్పడం, అన్ని బంధాల కన్నా తల్లి బిడ్డల బంధమే బంధమని కవి యొక్క భావనగా మనం అర్థం చేసుకోవాలి. ఆచార్య పలుకులూరి నాథ్ గారు ఆంధ్ర ప్రగతి అనే కవితలో కూడా స్త్రీలను మనుషుల్లాగా చూడలేని ఆంధ్రుడు మగతనం గురించి మాట్లాడతారు. మునుపు స్త్రీ గడప దాటరాదు, అడుగు బయట పెట్టరాదు, నలుగురికి కనపడరాదు. ఇప్పుడు చదువు వచ్చింది, ఉద్యోగినే అయింది, మగవాడితో సమానమైంది. అయితే మగవాడి మగతనం ఏమి కాను. అందుకని కట్టం పేరుతో కాల్పులు, కడుపు పేరుతో కోతలు, మళ్ళీ మాట్లాడితే మానభంగం పేరుతో మాటలు. మనం ఆంధ్రులం అంటాడు. స్త్రీలను మంటల్లో వాడ్చడం, పాతలు పెట్టడం లాంటి పనులతో హింసించడాన్ని కవి ఏమాత్రం సహించలేక వ్యంగ్య స్ఫూర్తికంగా చెప్పినటువంటి కవిత ఇది. మానవ సంబంధాల్లో ఒక పతాక స్థాయిలో ఉన్నటువంటి కవితగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక కవితలో బలమైన ముద్రగా వేసుకున్నటువంటి మరో కవి శిఖామణి గారు. శిఖామణి అనే సాహిత్య లోకానికి పిలువబడేటువంటి ఆచార్య కర్య సంజీవరావు గారు అని చెప్ప తప్పదు. శిఖామణి రాసినటువంటి తప్పిపోయిన మనిషి అనే కవిత సమాజానికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలిపేటటువంటి వాటిలో ఒకటి. ఈ దేశంలో డబ్బున్నవాడు కరెన్సీతో చలిగాచుకుంటున్నాడు. ఈ దేశంలో డబ్బున్నవాడు కరెన్సీతో చలిగాచుకుంటున్నాడు. విస్కీ నుండి, అడగాని శరీరం నుండి వేడిని కొనుక్కుంటున్నాడు. వెళ్ళి ఇంకా నీ ముసలి తల్లి బతికే ఉంటే ఆమెనే గాఢంగా కబలించుకో. ఆమె చనిపోయే ముందు ఆమె ఒంట్లోని వేడిని మరోసారి వేడుకొని మళ్ళీ బతికో అంటాడు. ఇది మూల చేతి కర్రలోని తప్పిపోయిన మనిషి కవిత్వం. ఈ దేశంలో డబ్బున్న వారు గురించి మాట్లాడుతూ కవి కరెన్సీతో చలిమంటలు వేసుకుని డబ్బు జబ్బు గలవారు వర్గం ఉన్నారు. ఆ డబ్బున్న వర్గం వారు విస్కీలు సేవించి ఆడదాని శరీరం నుంచి వారికి కావలసిన వేడి వెనకట్టి కొనుక్కుంటున్నాడు. అందుకే నువ్వు ఎందుకు వస్తావు వెళ్ళిపో అంటున్నాడు. రారాని చోటుకి నువ్వు ఎందుకు వస్తావు వెళ్ళిపో ఓ మనిషి అంటున్నాడు. వెళ్ళిపోయి ఇంకా ముసలి తల్లి బతికే ఉంటే ఆమె గాఢంగా కబులించుకొని వేడి తీర్చుకో అంటాడు. ఆమె చనిపోతే నీ శరీరంలోనే ఆమె శరీరంలో వేడి ఉండదు కాబట్టి బతుకున్నప్పుడే, కాబట్టి ఆ ప్రాణంతో ఉన్నప్పుడే ఆమెను వేడిని తెలుసుకోమంటాడు. ఆ తర్వాత ఆయన మనిషిగా బ్రతకమంటాడు. ఆ తర్వాత అయినా నువ్వు మనిషిగా బతుకు అని అంటాడు. మనిషి నుంచి మానవత్వం దూరం కావడం వల్ల పతనమైన సమాజాన్ని ఈ సమాజంలో పతనం ఎలా మానవత్వం సమాజం అవుతుంది, పతనం అవుతుందో ఈ పండుగలో మాట్లాడు కవి. ఇంకో కవితలో ఆయన ఏమంటాడంటే, ఆమె మాట్లాడుతున్నప్పుడు కాదు ఆమె చూస్తున్నప్పుడు విను అంటాడు ఖలీల్ జిబ్రస్ అని. ఆమె మాట్లాడుతున్నప్పుడు కాదు ఆమె చూస్తున్నప్పుడు విను అంటాడు ఖలీల్ జిబ్రస్. ఎంత గొప్ప మాట ఇది, ఎప్పటికీ నిలిచిపోయే మాట సాహిత్య చరిత్రలో. ఆమె మాట్లాడుతున్నప్పుడు కాదు ఆమె చూస్తున్నప్పుడు విను అంటాడు. చూస్తున్నప్పుడు చూపు కదా చూడాలి, విను అంటాడు. సృష్టిలో మధురమైనది మనోహరమైనది స్త్రీ పురుష సంబంధం. ఎన్ని రుసులున్నా అవసరమైనది అనివార్యమైనది వివాహం. అనుకూలాలు ప్రతికూలాలు బోర్డు ఉంటాయి. అందులో గొడవపడడం ద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అన్నాడు బోధే. ఎంత గొడవ పడితే భార్యాభర్తలు అంత చక్కటి సంసార బంధం ఏర్పడుతుంది అని చెప్పాడు. ప్రేమ ఉంటే అన్ని వైవిధ్యాలు సమన్వయం పడతాయి. ఆ
ఇలా మాట్లాడతాడు. ఇది తన స్వీయ అనుభవంలోనిదే తనదే చెప్పాడు. గత కొన్నాళ్ళుగా ఆమె మాట్లాడుతూనే ఉంది. ఆమె కొన్నాళ్ళుగా మాట్లాడుతూనే ఉంది గలగల. గత అన్నేళ్ళుగా నేను వింటూనే ఉన్నాను మౌనంగా. ఆమె మాట్లాడుతూనే ఉంది, నేను మౌనంగా వింటున్నాను. కొన్నిసార్లు మధురా చెప్పలా అంటాడు. ఇక్కడ వింటున్నది అతనక్కడే కాదు, అతను అక్కడే కాదు. వినడం మాట్లాడుతున్నది ఆమె ఒక్కతే కాదు. కోట్ల మంది భార్యలు మాట్లాడుతున్నట్లుగా, కోట్ల మంది భర్తలు వింటున్నట్లుగాను మనకు దృశ్యం కనపడదు. భార్యాభర్తలు రైలు పట్టాలు వంటి వాళ్ళు సమాంతరంగా సాగిపోతూ ఉంటాయి. ఆమె మౌనం మాటలాగా, ఆమె మాటలాగా అతని మౌనంలాగా సాగిపోతూనే ఉంటుంది జీవితం. అలా సాగిపోతేనే జీవితం. తన మౌనం ఎట్లాంటిదో ఆయన మాటల నుంచి తాను నేర్చుకున్నాడని కవి చెప్తాడు. ఆ మౌనంలోనే ఆయన నేర్చుకున్నాడు, ఆమె మాటలు నేర్చుకున్నాడు. ఎందుకు మాట్లాడడంలో కంటే వినడంలో నాకు హాయిగా ఉంటుంది. పుస్తకాలను మాత్రమే చదవడం తెలిసిన నాకు మనుషుల్ని కూడా చదవడం నేర్పాయి ఆ మాటలు. ఏం నేర్పింది ఆ మాటలు అంటే మనుషుల యొక్క మనసును చదివేది నేర్చుకున్నాడు. అది నేర్పింది ఆ మాటలు. ఆ మాట్లాడుతూనే ఉంది ఓ ప్రవాహంలాగా, రోజు మాట్లాడుతూ. ఆ రోజు మాట్లాడే సందర్భంలో అనేక మంది యొక్క మనసులో ఏముందో అదంతా ఆ మాట్లాడుతుంది. అదంతా ఒక శ్రోతలాగా వింటున్నటువంటి కవి నిజంగానే మనుషుల యొక్క మనోతత్వాన్ని, మనస్తత్వాన్ని ఆయన వినగలిగాడు, చూడగలిగాడు. వాళ్ళ మాటలే కాదు, ప్రపంచాన్ని ప్రదర్శించే దర్పణాలు. అవి ప్రపంచానికి దర్పణాలుగా ఉన్నాయి. వాటి నుంచి కవి ప్రపంచాన్ని చదవడం కూడా నేర్చుకున్నాడు. నేర్చుకునే గుణం ఉండాలి, కానీ బయటే కాదు, ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు. బయట ప్రపంచంలోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, లేదా మహాసభల్లోనూ ఎవరో వక్తలు మాట్లాడుతుంటే శ్రోతలాగా విని నేర్చుకోవడమే కాదు, ట్రైనింగ్ షిప్ తీసుకొని నేర్చుకోవడం కాదు, ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడితే వినగలిగే మనసు గుణం ఉంటే మనం ఎంతో నేర్చుకోవచ్చని కవి ముగిస్తాడు. ఇంతకన్నా మానవ సంబంధాలు చెప్పగలిగిన కవులు మనకు ఉండటం, ఆ మానవ సంబంధాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని నువ్వు పేపర్ రాయిద్దామా నాకు ముగిస్తున్నా. ఎందుకన్నా మాట్లాడుకునేటువంటి సదవకాశాన్ని ఇచ్చినందుకు